సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. శిల్పారామాన్ని వినియోగంలో తెద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో శిల్పారామాన్ని ఈరోజు సాయంత్రం పరిశీలించిన ఆయన మాట్లాడారు. కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి నిర్మించిన ఈ శిల్పారామం నిరుపయోగంగా ఉండడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఎప్పుడు ప్రజలు ఈ యొక్క శిల్పారామాన్ని సందర్శించే విధంగా కార్యక్రమాన్ని రచించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ శిల్పారామానికి వైభవాన్ని తీసుకురావాలని, పట్టణంలో ప్రజలకు కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం ద్వారా ఆట విడుపుగా ఉంటుందని, టూరిస్టు అట్రాక్షన్ ప్రదేశంగా మార్చేందుకు టూరిజం శాఖ మంత్రి టెక్స్టైల్స్ మినిస్ట్రీతో సంప్రదింపులు చేసి శిల్పారామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తానని ఆయన చెప్పారు. పట్టణ మధ్యలో ఉన్న ఈ శిల్పారామాన్ని వృధా చేయకూడదని, పాఠశాలలు, కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు తక్కువ ధరకు అందించాలని టూరిజం శాఖ అధికారులకు సూచించారు. ప్రారంభోత్సవం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అడపాదడపా ఏదో కార్యక్రమాలు జరిగినాయి తప్ప పూర్తి స్థాయిగా దీని వినియోగంలోకి తీసుకురాలేకపోయింది. అందుకే దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే టూరిజం మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతుంటేనే జనాలకు అవగాహన వస్తుంది, వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి సూచన ఇవ్వడం జరిగింది. ఏదైనా ట్రేడ్ ఫేర్ కానీ, ఎక్స్పో కానీ మొదలు దీంట్లో పెడితే ఆ ప్రచారంలో జనాలు కూడా మెల్లగా శిల్పారామంకి అలవాటు అవుతారు. డిఓ గారు కూడా చెప్పి స్కూల్ ఫంక్షన్స్ ఏమైనా ఆర్గనైజ్ చేస్తే స్కూల్ పిల్లలు, పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి భవిష్యత్తులో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. అలాగే టెక్స్టైల్ మినిస్ట్రీకి, తర్వాత మిగతా ఏ రకమైన ఎక్స్పో జరుగుతున్నా ఆ కన్సర్న్డ్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ శిల్పారామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. లేకుంటే ఇంత శ్రమ కోర్చి ఇంత డబ్బులు పెట్టి కట్ట శిల్పారామం మహబూబ్ నగర్ పట్టణంలో ఎవరూ కూడా ఇక్కడికి రాకుండా పోయినారు. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ ప్లేస్ను టూరిస్ట్ అట్రాక్షన్గా, లేకుంటే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రజలకు ఒక ఆట విడుపుగా ఈ ప్రాంతం ఉండాలని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అందుకే వీలైనంత త్వరలో ఈ ప్రాంతానికి వైభవం తీసుకురావడానికి ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో ప్రజలు వచ్చి ఇక్కడ సేద తీరడానికి గల అన్ని అవకాశాలను కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. ఆదర్శకమైన ప్రభుత్వం.